నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డిఎంహెచ్ఓ రాహుల్ ఆకస్మిక తనిఖీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఆకస్మిక తనిఖీలో కూడా విస్తరపోయే నిజాలు కూడా బయటపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఐకాన్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలలో కూడా 191 మంది కూడా మరణించినట్టు కూడా అలా సర్టిఫికెట్స్ ఇష్యూ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపై కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారు వైద్య శాఖ అధికారులు కూడా. మొత్తం కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీదుగా చాలా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కూడా నిన్న ఆకస్మిక తనిఖీకి వచ్చారు డిఎంహెచ్ఓ. వచ్చిన క్రమంలో ప్రతి ఒక్కరి కూడా క్షుణ్ణంగా ఫైల్స్ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 191 మంది మరణించడం అంటే చాలా పెద్ద విషయం అంటూ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా ఆ కేస్ షీట్స్ అలా ఉన్నటువంటి ఫైల్స్ కూడా మొత్తం కూడా రికార్డులు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ప్రతి వార్డుకు వెళ్ళి కూడా ప్రతి వార్డులో కూడా ఆ డిఎంహెచ్ఓ చెక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇక్కడ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు మాత్రము నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఎక్కువ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫీజులు కూడా హైదరాబాద్ కన్నా ఎక్కువ రేంజ్లోనే ఫీజులు ఉంటాయని కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పేషెంట్ ఇందులోకి వచ్చిందంటే చాలా వరకు కూడా ఫీజుల మోతం అవుతుందని కూడా చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. అత్యవసర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఐకాన్ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. అంటే 24 గంటల సర్వీసు సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ కాబట్టి మేము ఏ మిడ్ నైట్ వచ్చినా కూడా మేము అడ్మిట్ చేసుకుంటామని కూడా చెప్తున్న క్రమంలో కూడా అత్యవసర పరిస్థితిలో ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా ఫీజుల మోతం మోగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ తర్వాత మేము ఇక్కడ నుంచి వేరే కనుక డిశ్చార్జ్ అవుతామని ఒకవేళ ఆ బంధువులు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను వేరే హాస్పిటల్కు డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఉండదు. మొత్తం ఇక్కడనే ఉండాలి, మొత్తం ట్రీట్మెంట్ నడుస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఒకానొక సందర్భంలో కూడా ఇక్కడ కొన్ని సందర్భాలలో కూడా ఠాగూర్ సినిమా మించిన వైద్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆల్రెడీ కోమాలకు వెళ్ళిపోయి మరణించిన వారికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది అని కూడా ఫీజులు దండుకున్న పరిస్థితి కనపడుతుంది. దాని మీద కూడా చాలా కథనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని కంప్లైంట్ వచ్చినాయి. అన్నింటినీ కంప్లైంట్ బేస్ చేసుకొని కూడా ఇక్కడ దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ ఐకాన్ సూపర్ స్పెషల్ హాస్పిటల్కి గతంలో ఉన్న డిఎంహెచ్ఓలు కానీ ఇంతకుముందు అధికారులు కూడా ఎవరు కూడా ఆకస్మిక తనిఖీలు చేయలేదు. ఎప్పుడో ఒకసారి వచ్చి అట్లా తనిఖీలు చేసి వెళ్ళారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్ననే ఛార్జ్ తీసుకున్నటువంటి డిఎంహెచ్ఓ రాహుల్ మాత్రం ప్రత్యేక ఇన్ని అప్లికేషన్స్ ఎట్లా వస్తున్నాయి, ఇన్ని ఫిర్యాదులు ఎట్లా వస్తున్నాయి అని కూడా పెట్టి కూడా ఇక్కడికి ఆకస్మిక తనిఖీ వచ్చిన కూడా ఇక్కడ నివ్వరమైన నిజాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైద్యులు మొత్తం కూడా వేరే రాష్ట్రాల్లో కూడా డాక్టర్ పొందిన వాళ్ళని కూడా ఇక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ దానికి సంబంధించిన ట్రైన్ తీసుకుంటున్న అట్లా తీసుకునే అవకాశాలు ఉండవు కాబట్టి అయినా కూడా వీళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కూడా వైద్యులను అంటే వాళ్ళకు తక్కువ ఫీజులు ఇచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోవడం కానీ వేరే ట్రైనింగ్ డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా నేను దాడుల్లో కూడా వెలువడిన పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా క్లిష్ట పరిస్థితులు ఎవరైనా ఇందులో అడ్మిట్ అయిన తర్వాత పైసలు కట్టలేని పరిస్థితి ఉంటే మాత్రం అప్పుడు వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇన్నింటి మీద కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన అక్కడ కూడా విజిట్ చేశారు. అక్కడ అధికారులతో కూడా డాక్టర్లతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏది ఏమైనా కూడా హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందని కూడా ఆ నిర్ధారణకు వచ్చినటువంటి ప్రతి ఒక్కటిపై కూడా కేసులు నమోదు చేస్తామని కూడా మొత్తం కూడా అన్ని రికార్డు స్వాధీనం చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి దర్యాప్తు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. 3 సంవత్సరాల క్రితం ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించినప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్లు దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ మొత్తం కూడా ఉండే. కానీ ఇప్పుడున్న డాక్టర్లకు ఇప్పుడున్న సర్టిఫికెట్స్కు తేడా ఉన్నాయి. అప్పుడున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇక్కడ లేరు, వేరే కాడ ఉన్నారు. ఇప్పుడు మొత్తం వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి డాక్టర్లను తీసుకొచ్చి కూడా ఇక్కడ వైద్య సేవలు చేపిస్తున్నారని కూడా అది కూడా ఒకటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా పూర్తిగా అన్ని ఇలా డొల్లతనం కనపడుతుందని కూడా ఇప్పటికే డిఎంహెచ్ఓ ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎవరైతే ఇలా ఉన్న బాధితులు ఉన్నారో బాధితులు మాత్రం చాలా మంది ఆరోపిస్తున్న పరిస్థితి. ఇందులో మరైనా సరైన వైద్యం ఉండదు, పైసలు మాత్రం దండుకుంటారు. హైదరాబాద్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్నా ఎక్కువనే ఇక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తారు. కాకపోతే చివరికి వచ్చేసరికి మాత్రం చనిపోయారంటూ కూడా చనిపోయారని శవాలను చేతిలో పెడతారని కూడా వాళ్ళు బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అంటే 3 సంవత్సరాల్లో కూడా 191 మంది చనిపోయిన చరిత్ర కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏ ఆసుపత్రిలో లేదని కూడా వైద్యులు చెప్తున్నట్టు పరిస్థితి. అంటే ఇలా హెవీ ట్రీట్మెంట్ ఉంటుందా, ఎట్లా వైద్యం నిర్లక్ష్యంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది, డాక్టర్ల పనితీరు ఏ విధంగా ఉంటుంది, డాక్టర్ల పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లా, ఎట్లా ట్రైనీ డాక్టర్లా, గవర్నమెంట్ డాక్టర్లా ఎట్లా ఉంది, వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని చేస్తుంది. మొత్తం నిన్నటి నుంచి కూడా పూర్తిగా దీని మీదనే ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద కూడా మొత్తం వైద్య శాఖకు సంబంధించిన బృందం మొత్తం ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డిఎంహెచ్ఓ స్వయంగా వార్డుకు వెళ్ళాడు. వార్డులో కూడా ఎవరైతే రోగులు ఉన్నారో రోగులతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు వచ్చిన జాబ్
జబ్బు ఏంటి, ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎంత ఫీజు వసూలు చేశారు అన్న కూడా పూర్తిగా అడుగున్నారు. తర్వాత ఆ ల్యాబ్లోకి వెళ్ళారు. ల్యాబ్లోకి వెళ్ళి ల్యాబ్లో కూడా మొత్తం రికార్డులు పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొన్ని మాత్రము విస్తురపోయే నిజాలు వెళ్ళాను. ఆ ల్యాబ్లో కూడా రేట్లు మాత్రము అధికంగా ఉన్న రిసిప్ట్స్ కూడా డిఎంహెచ్ఓ చేతికి చిక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ ల్యాబ్ వాళ్ళను అడిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎవరైతే బంధువులు ఉంటారో బంధువులతో కూడా పూర్తిగా విచారణ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దీని అన్ని కూడా ఒక కాడికి క్రోడీకరించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. స్వాధీనం చేసుకున్న తర్వాత పూర్తిగా దీని మీద విచారణ చేపడతాం. విచారణ చేపట్టిన తర్వాత ఇందులో మాత్రం అన్ని వాస్తవాలు లేకపోతే మాత్రం హాస్పిటల్పై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, ఆ డాక్టర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా హాస్పిటల్ పెట్టినప్పుడు కూడా సర్టిఫికెట్స్ అప్పుడున్న డాక్టర్లు ఇప్పుడు లేకపోవడం మీద ఎక్కువ కూడా దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మొత్తం వేరే రాష్ట్రాలకు సంబంధించి వేరే రాష్ట్రాలలో కూడా డాక్టర్ పట్టా పొందిన వాళ్ళని ఇక్కడ ట్రైనీ డాక్టర్గా వచ్చి కూడా ఇక్కడ వైద్య సేవలు అందించడంలో కూడా వాళ్ళకి సరైన ఆ వైద్యం మీద సరైన అవగాహన ఉండకపోవడం వల్ల కూడా ఆ పరిస్థితి విషమంగా ఉండడం, సీరియస్గా అవడం, చనిపోవడం అట్లాంటివి నడుస్తుంటాయి. దీనివల్ల కూడా దీని పూర్తిగా విచారణ చేస్తే మొత్తం కూడా ఎవరైతే పేషెంట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై కూడా డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ చేసి కూడా మొత్తం కూడా అన్ని వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి మొత్తం కూడా ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద కూడా ఇప్పుడు వైద్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మేము ఐకాన్ హాస్పిటల్ విజిట్ కానీ వచ్చామండి. మాకు ఈ హాస్పిటల్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ అధిక బిల్లులు వేసి ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారని మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మాకు రిపీటెడ్గా వస్తున్నందువల్ల మేము కంపల్సరీ దీని మీద అంటే ఎంక్వైరీ చేద్దామని కూడా వచ్చాము. దాంతోపాటుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా చాలామంది ఈ బిల్డింగ్స్ గురించి కానీ వీటి గురించి మాకు చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఈ బిల్డింగ్ ఇవన్నీ కూడా మేము మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగి చూడడం కూడా జరిగింది. ఎక్కువైతే మనకి బిల్స్ ఎక్కువ ఇస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. మేము ఆ బిల్స్ కూడా కొన్ని తీసుకున్నాము శాంపుల్ కోసమని. ఈ రికార్డ్స్ అన్నీ కూడా మేము గ్యాదర్ చేస్తున్నాము. అటువంటి ఏమైనా జరిగితే వీళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నాము. దాంతోపాటు ఇక్కడ వచ్చే పేషెంట్లందరూ కూడా అంటే చాలా సివియర్గా అంటే డెత్కి దగ్గరలో ఉండి అంటే ఎమర్జెన్సీ సర్వీస్ అని చెప్పి తీసుకుంటున్నారు. చాలా డెత్స్ అవుతున్నాయి ఇక్కడ. ఇప్పటివరకు 3 సంవత్సరాలు 191 డెత్స్ అయినాయి. ఆ రికార్డ్స్ అన్నీ కూడా మేము తీసుకున్నాము. వాటన్నిటి కూడా కేస్ షీట్లో తీసుకొని వాటిలో ఏమన్నా అంటే వాళ్ళ ఫాల్ట్ వల్ల జరిగిందా లేదా ఎందువల్ల జరిగిందని కూడా మేము వెరిఫై చేస్తాము కంపల్సరీగా. ఇంకోటి మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 10 ICU బెడ్స్ ఉంటే 5 బెడ్స్ వీళ్ళ హాస్పిటల్ నుంచి లాస్ట్ మినిట్లో పంపించడం జరుగుతుందని కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. వీళ్ళు అంటే మామూలుగా బిల్స్ అన్నీ కూడా వసూలు చేసుకున్నాక వాళ్ళు పే చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుందని కూడా మాకు తెలిసింది. అది మేము అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్తో కూడా మాట్లాడాము. ఎక్కువ కంప్లైంట్స్ కూడా వీళ్ళ మీదే ఉన్నాయి. ఈ హాస్పిటల్ నుంచే ఒక 5-6 బెడ్స్ అయితే ఎప్పుడు కూడా వీళ్ళ హాస్పిటల్ ఉంటుందని తెలిసింది మాకు. అవి ఎందుకు జరుగుతున్నాయని కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఎక్కువైతే పబ్లిక్లో అయితే కొంచెం ఇది అంటే హాస్పిటల్ రన్ అవుతుంది, దాంతోపాటు డెత్స్ ఉన్నాయి. ఇంకోటి మనకి ఇక్కడ అంటే వసతులు అయితే ఉన్నాయి కానీ దానికి తగ్గట్టుగా బిల్స్ ఇంకా హైదరాబాద్ రేట్లో వేస్తున్నారని చెప్పేసి కూడా ఇందాక మాట్లాడితే కూడా 2 పేషెంట్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఈ హాస్పిటల్ ఉండము, వెళ్ళిపోతాం హైదరాబాదు, ఎందుకంటే అక్కడ ఉన్న రేట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మాకు అవసరం లేదు, ఇక్కడ హైదరాబాద్లో మంచి ట్రీట్మెంట్ తీసుకుంటామని కూడా మాకు చెప్పడం జరిగింది ఇందాక. అటువంటి కూడా అన్ని వెరిఫై చేస్తున్నాము. మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉన్న డాక్టర్స్ ఎవరు కూడా ఇప్పటికీ లేరు. మేము మొన్న రీసెంట్గా 10 రోజుల కింద మీటింగ్ కూడా పెట్టాము. ప్రైవేట్ డాక్టర్స్కి వాళ్ళకు ఉండాల్సిన నామ్స్ ఏంటివి, ఒకవేళ స్కానింగ్ సెంటర్స్ ఉంటే వాటిలో ఏం మెయింటైన్ చేయాలని కూడా మేము పెట్టాము. కానీ ఎవరు కూడా ఈ హాస్పిటల్ నుంచి ఎవరు కూడా మా దగ్గర అటెండ్ కాలేదు. వాళ్ళ ఏంటంటే నెగ్లిజెన్స్ ఉంది మనకి. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత మాత్రమే మాకు కంట్రోల్ లేదన్నట్టు కూడా ఒకటి బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ మీద కూడా ఇవన్నీ కూడా మేము చూస్తున్నాము. ఆ రోజు కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా డాక్టర్ ఎవరైనా మనకి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ ప్లేస్లో వచ్చిన డాక్టర్ది సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు వ్యాలిడ్ ఉన్నదా లేదా అంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. కొన్నిసార్లు వేరే స్టేట్ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిసింది మాకు. అటువంటి వీళ్ళనేదే కాదు, నల్గొండలో చాలా దగ్గర జరుగుతుంది కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే మాకు సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. వాళ్ళు ఎవరు డాక్టర్స్ విజిట్ చేస్తున్నారో వాళ్ళ రికార్డ్ అంతా మా దగ్గర ఉండాలని చెప్పాము. ఎందుకంటే రేపన్నా ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు ఎవరు అంటే మనకి ఆ రికార్డ్ దొరక కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారంటే కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మేము విజిట్ చేసినందుకు ఇక్కడ డాక్టర్స్ మా దగ్గర 3 మాత్రమే రికార్డెడ్గా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక 8-9 మంది డాక్టర్లు వస్తున్నట్టుంది. ఆ ట్రీట్మెంట్ కూడా చూసాము. అది కూడా కొంచెం ఇక్కడ నెగ్లిజెన్స్ అయితే కనిపిస్తుంది. ఆ ట్రీట్మెంట్ అనేది ఎవరు ఇస్తున్నారు అంటే సిస్టర్లే చెప్పి వాళ్ళతో ట్రీట్మెంట్ రాపిస్తున్నట్టు కూడా మాకు తెలిసింది. డాక్టర్ సిగ్నేచర్స్ కానీ ఎక్కడ కూడా లేవు. కొన్ని మేము ఆ కేస్ షీట్లు కూడా తీసుకున్నాము. ఇంకోటి స్కానింగ్ మిషన్ కూడా ఇక్కడ 2 మిషన్స్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు 3 డాక్టర్ల పేర్లు పెట్టారు. ఒక 2D పర్పస్లో, ఇంకోటి 2 డాక్టర్లు రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్ కూడా పెట్టారు. మాకు ఏంటంటే ఎవ్రీ మంత్ అది రిపోర్ట్ రావాలి. మాకు ఈ మధ్య రిపోర్ట్ రావట్లేదు అని మేము వెరిఫై కూడా చేశాము. అది PCPND యాక్ట్ కింద ఉంది కాబట్టి కంపల్సరీ దానికి నిల్ రిపోర్ట్ అన్న ఏదో ఒక రిపోర్ట్ పంపించాలి కంపల్సరీ. అటువంటిది ఎటువంటి రిపోర్ట్ మాకు రావడం లేదు.
మేము దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టాము. అక్కడ మేము వెరిఫై చేస్తే కూడా ఆ డాక్టర్లు ఎవరో మేము రావట్లేదు అంటే సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు వచ్చింది కానీ తర్వాత రాలేదని కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా మేము పాయింట్ నోట్స్ చేసుకున్నాము. కంపల్సరీ వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? ఇది మేము రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నామండి. మనకి దాని మీద అధిక వసూల మీద ఎక్కువ ఫీజులు ఎక్కువ వేస్తున్నారని తెలిసింది. ఒకటి ల్యాబ్ రికార్డు కూడా తీసుకున్నాము, రేట్స్ పర్టికులర్ ఇవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాము. ఒకసారి అట్లా నిజమని తెలిస్తే వీళ్ళని కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. అన్ని హాస్పిటల్ చేస్తారా లేకపోతే దాంట్లో కొన్ని హాస్పిటల్? లేదు కొన్ని అంటే ఫస్ట్ ఏంది మాకు కంప్లైంట్స్ ఉన్నాయి, ఎక్కువ చూస్తున్నాము. దాంతోపాటు చిన్న హాస్పిటల్ మన రీసెంట్ కూడా కొన్ని హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది. అటువంటి యాక్షన్ ఉంటే 2-3 హాస్పిటల్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఐకాన్ మీరు మేజర్గా గమనించిన అంశాలు ఏమన్నా సార్? అంటే ఇక్కడ ఎక్కువ అయితే అధిక బిల్లులు అనేది మాకు దృష్టికి వస్తుంది. ట్రీట్మెంట్ పరంగా మేము అంటే ఇప్పుడు చూశాక చెప్తాము. ఈ డెత్స్ అన్ని కూడా ఎందుకు జరిగినాయి అవి కూడా మేము వెరిఫై చేస్తాము. అంటే వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల అయిందా లేకపోతే వాళ్ళ లాస్ట్ మినిట్లో ఇక్కడ రావడం జరిగిందా అనేది అది కూడా వెరిఫై చేస్తాం.